సౌందర్యలహరి శ్లోకాల్లో నిన్న 24 వరకు చెప్పుకున్నాం. ఈరోజు 25 అన్నమాట. త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా ఇక్కడ భవేత్ తేత్ అని పలకాలి. ఇలా భవేత్ తర్వాత పావొత్తుంది కదా, దీన్ని పూజ అని పలకాలి. ఇలా రాసుకోండి. భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన తథా హి త్వత్ తా కింద భావత్తుంది, ఇక్కడ త్వత్ దీన్ని తాక దీర్ఘం ఉంది కదా, ఇట్లా త్వత్ అని పలకాలి. ఇట్లా త్వత్ అని పెట్టుకోండి. తర్వాత ఈ పా ఉంది కదా, పాదోద్వహన తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వను ను వరకు కలపండి. స్థితా హ్యేతే సస్వను ముకుళితకరో తం సమకుటాః స్థితా హ్యేతే సస్వను ముకుళితకరో తం సమకుటాః త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత. నేను 2 సార్లు చెప్తున్నాను, మీరు 3 సార్లు చదువుకోండి. తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వను ముకుళితకరో తం సమకుటాః స్థితా హ్యేతే సస్వను ముకుళితకరో తం సమకుటాః త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వను ముకుళితకరో తం సమకుటాః స్థితా హ్యేతే సస్వను ముకుళితకరో తం సమకుటాః త్రయాణం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా తవ చరణయోర్యా విరచిత తథా హి త్వత్పాదోద్వహన మణిపీఠస్య నికటే స్థితా హ్యేతే సస్వను ముకుళితకరో తం సమకుటాః. అర్థమైంది కదా?
కుంతల వరాళి రాగం అన్నమాట. ఈ రాగం పేరు కుంతల వరాళి. కుంతల వరాళి రాస్తా చూడండి. కుంతల వరాళి రాగం. కుంతల వరాళి ఉన్నతి పదవి అధికారం కోసం ఈ శ్లోకం అన్నమాట. పదవి, అంతస్తు, ఇంట్లో అధికారం, ఆనందం, జాబు ప్రమోషను, సకల సుఖాల కోసం ఈ శ్లోకం. నీ 2 పాదాలు భక్తులకు కల్పవృక్షం లాంటివి తల్లి. ఆ పాదాలను ఆశ్రయించిన వారికి ధర్మం, అర్థం, కామం, మోక్షం ఈ 4 పురుషార్థాలన్నీ సహజంగానే లభిస్తాయి. నీ పాదాల మహిమ అంత గొప్పది. దారిద్ర్యం, భయం, బాధలు తొలగిపోతాయి. అమ్మ పాదాలను పట్టుకుంటే జీవితంలో అన్ని కోరికలు తీరిపోతాయి. ఈ శ్లోకం ఉదయం శుక్రవారం నాడు మార్నింగ్ చదువుకోవాలి. ఎర్రని గులాబీలు పెట్టాలి, లేదంటే తామర పూలు కానీ మల్లెపూలు కానీ, చక్కెర పొంగలి ఆవు నెయ్యితో పెట్టాలి. ఆవు నెయ్యితో తయారు చేయాలి. తర్వాత ఆవు నెయ్యితోనే దీపారాధన చేయాలి. 9 సార్లు చదువుకోవాలి. దారిద్ర్యం తొలగిపోయి మనసు ప్రశాంతంగా ఉంటుంది. కుటుంబంలో స్థిరత్వం ఉంటుంది. అదృష్టం ద్వారాలు తెరుచుకుంటాయి అన్నమాట ఈ శ్లోకం చదివిన వాళ్ళకి. అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సెలవు అన్నమాట.